హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నా యాక్చువల్గా ఇంతకుముందు వీడియోస్ అన్నీ మటన్ మీదుగా కుకింగ్ ఆ విధంగా చేశాను. కానీ ఇది ఒక ఫస్ట్ టైం అనమాట. ఇది వచ్చి ఇక్కడ చూసారంటే ఐస్ బిర్యానీ అంటారు. నార్మల్గా ఏంది వీడు ఐస్ బిర్యానీ అంటున్నాడు. బిర్యానీ ఎక్కడ అడగద్దండి, ఇది ఐస్ బిర్యానీ అనమాట. దీని పేరే ఐస్ బిర్యానీ. తెలుగులో అయితే సద్దన్నం అంటారు. ఇది సింపుల్ రెసిపీ అనమాట. చాలా మంచి న్యాచురల్ ఒక డిష్ అనమాట. ఇది వేడిని తగ్గిస్తుంది, మంచి బ్యాక్టీరియాస్ కలిగి ఉన్న ఒక డిష్. దీన్ని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సింపుల్గా మీకు ఏ విధంగా చేయాలో నీకు చేస్తాను. ఇదైతే ఒక్కడి కోసం నేను రైస్ తీసుకున్నాను. నైట్లో మీ ఇంట్లో మిగిలిపోయి ఉంటుంది కదా, అన్నం ఏమైనా మిగిలిపోయి ఉంటుంది, వైట్ రైస్. దాన్ని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను. కొద్దిగా నేను వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నేను కర్డ్ అనేది మిక్స్ చేసుకుంటాను. ఒక కప్ కర్డ్ అనేది యూజ్ చేసుకున్నాను. కర్డ్ చూడండి, కర్డ్ అనేది యాడ్ చేసాను. దీన్ని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. కర్డ్ అంతా బాగా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్లోకి మొత్తం కర్డ్ అనేది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మంచి బ్యాక్టీరియాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది తినడం వల్ల బాడీలో హీట్ ఉంటే ప్రొడ్యూస్ అవుతుంది. చాలా మంచి డిష్ అనమాట. ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా తినొచ్చు. ఇది మంచి ఫుడ్ అన్నమాట. ఫ్లేవర్ కోసం 2 నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ప్లస్ ఇంకొక ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసాను. అంతే ఫ్రెండ్స్. ఇది వచ్చి చూసాను మినిమం ఒక 12 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ అలాగనే ఉండాలి. అలాగ ఉండడం వల్ల మంచి బ్యాక్టీరియాస్ చేరి బాడీ కూలింగ్ అనేది వస్తుంది. మంచి డిష్ అన్నమాట. సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చి మీరు మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా తినొచ్చు. దీంట్లో మీరు పుదీనా చట్నీ కానీ పెరుగు మిరపకాయ ఉంటుంది కదా, ఆ విధంగా వేయించుకొని కానీ ఏమన్నా సైడ్ డిష్కి పెట్టుకుని తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాడీలో ఎలాంటి హీట్ ఉన్నా, బాడీలో ఎలాంటి క్రిమినల్స్ కానీ బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా క్లీన్ అవుతుంది. ఇది వచ్చి చూసారంటే ఒక 12 అవర్స్ 10 అవర్స్ అలాగనే నానబెట్టేసాను. రైస్, కర్డ్, ఆనియన్ యొక్క ఫ్లేవర్ అంతా మిక్స్ అవ్వడం వల్ల మంచి బ్యాక్టీరియాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది మన బాడీకి ఎంతో ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ స్ట్రెంత్ అనేది ఇస్తుంది. ఈ మధ్య ఎవరు దీన్ని ప్రిపేర్ చేయట్లేదు. చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి, పొంగల్ అనేది ఆ మసాలాస్కి వెళ్తున్నాం. దీన్ని ఒకసారి ట్రై చేయండి. వీక్లీ ఒక 2 కానీ 3 కానీ ట్రై చేయండి. బాడీ ఎవరికైనా హీట్ ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హీట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇది రేపు మార్నింగ్ మీరు తీసుకొని మీరు తినొచ్చు. మీకు ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా ఇంకా మంచి వీడియోస్ అని పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.